హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను యాంగులర్ యొక్క రోడ్ మ్యాప్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, ఈ రోడ్ మ్యాప్ అనేది మనకి యాంగులర్‌కే కాదు, ఏం నేర్చుకుంటున్నా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా, ఏ ఫ్రేమ్‌వర్క్ నేర్చుకుంటున్నా మనం ఒక పర్టిక్యులర్ ఆర్డర్‌లో నేర్చుకోవాలి. అప్పుడే మనకి అందులో పర్ఫెక్ట్‌నెస్ అనేది వస్తుంది. సో, అలా ఇప్పుడు మనం యాంగులర్‌లో ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి అనంటే యాంగులర్ అప్లికేషన్ యొక్క స్ట్రక్చర్. దీన్నే ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అని కూడా చెప్పొచ్చు. అంటే మనం యాంగులర్ ఫ్రేమ్‌వర్క్ అని చెప్తున్నాం కదా! అది మన అప్లికేషన్‌కి ఒక స్ట్రక్చర్ అరేంజ్ చేస్తుంది. ఆ స్ట్రక్చర్‌ని మనం తెలుసుకోవాలి. సో, ఇప్పుడు నేను ఒక అప్లికేషన్‌ని వీఎస్ కోడ్ ఎడిటర్‌లో ఓపెన్ చేశాను. సో, ఇక్కడ ఈ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా యాంగులర్ అప్లికేషన్ స్ట్రక్చర్‌లో పార్ట్ అనమాట. సో, మనం ఏం తెలుసుకోవాలి అనంటే ఈ ఒక్కొక్క ఫోల్డర్ యొక్క, ఈ ఒక్కొక్క ఫైల్ యొక్క మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. నెక్స్టు కాంపోనెంట్స్. ఈ యాంగులర్ ఫ్రేమ్‌వర్క్‌ని కాంపోనెంట్ బేస్డ్ ఫ్రేమ్‌వర్క్ అని కూడా చెప్తారు. సో, మనం జనరల్‌గా ఒక వెబ్ పేజ్ తీసుకున్నట్టయితే మనకి డిఫరెంట్ పేజెస్ అనేవి ఉంటాయి కదా! హోమ్ పేజ్, ఇండెక్స్ పేజ్, డీల్స్ పేజ్ ఇలా ఉంటాయి కదా! కానీ మనం యాంగులర్‌లో దాన్ని ఒక వెబ్ పేజ్ కింద డిజైన్ చేయము. దాన్ని ఒక కాంపోనెంట్ కింద డిఫైన్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి ఈ వెబ్ పేజ్ తీసుకున్నట్టయితే పైనున్నదంతా మెయిన్ నావిగేషన్ దాన్నొక కాంపోనెంట్. కింద సబ్ నావిగేషన్ ఉంది. దాన్నొక కాంపోనెంట్. తర్వాత గ్యాలరీ ఉంది. దాన్నొక కాంపోనెంట్. సో, మన వెబ్ పేజ్‌లో ప్రతీదీ ఒక కాంపోనెంట్ కింద క్రియేట్ చేసి చేస్తామనమాట యాంగులర్‌లో. సో, కాంపోనెంట్స్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ డేటా బైండింగ్. డేటా బైండింగ్ అంటే ఏంటి అనంటే, మనకి వెబ్ పేజ్‌లో హెచ్‌టీఎంఎల్‌లో డేటా అనేది కనిపించాలి. ఆ డేటా అనేది అక్కడ కనిపించాలి అనంటే, ఆ జావాస్క్రిప్ట్ ఫైల్ నుంచి జా హెచ్‌టీఎంఎల్ పేజ్‌కి లింకింగ్ అనేది చేయాలి. అలా చేయడానికి యూజ్ అయ్యేదే ఈ డేటా బైండింగ్. నెక్స్ట్ కాంపోనెంట్ కమ్యూనికేషన్. సో, ఇప్పుడు నేను యాంగులర్ అనేది కాంపోనెంట్ బేస్డ్ ఫ్రేమ్‌వర్క్ అని చెప్పాను కదా! నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్‌కి మధ్య డేటా అనేది పాస్ అవ్వాలి అనంటే ఈ కాంపోనెంట్ కమ్యూనికేషన్ యూజ్ చేసి చేయాలి. నెక్స్ట్ డైరెక్టివ్స్. యాంగులర్‌లో మనకి ఎన్‌జీఎఫ్, ఎన్‌జీఫార్ అని ఇలా డిఫరెంట్ డైరెక్టివ్స్ అనేవి ఉన్నాయి. ఇవి ఎందుకు అనంటే మనం హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లోనే ఇటరేషన్ చేయొచ్చు. ఇఫ్ కండిషన్స్ యూజ్ చేయొచ్చు. మనం జావాస్క్రిప్ట్ ఫైల్‌లో బేసిక్‌గా ఫర్ లూప్, ఇఫ్ కండిషన్స్, స్విచ్ కేసెస్ ఇవన్నీ యూజ్ చేస్తాం. కానీ యాంగులర్‌లో డైరెక్టివ్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లోనే మనం లూపింగ్ చేయొచ్చు. లేకపోతే ఇఫ్ కండిషన్స్ యూజ్ చేయొచ్చు. స్విచ్ కండిషన్స్ యూజ్ చేయొచ్చు. సో, దానికొక ఫార్మాట్ అనేది ఉంటుంది. సో, అది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ రౌటింగ్. సో, రౌటింగ్ అంటే ఏంటి అనంటే ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్ వీడియో చేసినప్పుడు, ఇక్కడ ఇది క్లిక్ చేసినప్పుడు ఇంకొక పేజ్‌కి వెళ్తుంది అని చెప్పాను కదా! ఇక్కడ ఇది క్లిక్ చేస్తే ఇంకొక పేజ్‌కి. ఏ సెక్షన్ మీద క్లిక్ చేసినా ఇంకొక పేజ్‌కి అనేది వెళ్తుంది. కానీ అక్కడ ఏం జరుగుతుంది? ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకో వెబ్ పేజ్‌కి వెళ్తుంది. కానీ యాంగులర్‌లో ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్‌కి వెళ్తుంది అని చెప్పం నావిగేషన్. ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్‌కి వెళ్తుంది అని చెప్తాం. దాన్నే రౌటింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాం. నెక్స్ట్ ఫార్మ్స్. యాంగులర్‌లో మనకి రియాక్టివ్ ఫార్మ్స్, టెంప్లేట్ డ్రివెన్ ఫార్మ్స్ అని 2 మాడ్యూల్స్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసి మనం ఈ ఫార్మ్స్ కాన్సెప్ట్‌ని డిఫరెంట్ వేస్‌లో ఇంప్లిమెంట్ చేయొచ్చు ఈజీగా. హెచ్‌టీఎంఎల్‌లో ఎలా అయితే ఫార్మ్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తామో, అలాగే యాంగులర్‌లో ఫార్మ్స్‌కి సంబంధించి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. వాటి వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అనంటే, మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఫార్మ్స్ యొక్క డేటాని. నెక్స్ట్ పైప్స్ అంటే ఏంటి అనంటే, మనం వీటిని ఫిల్టర్స్ అని కూడా చెప్పొచ్చు. సపోజ్ ఇప్పుడు మనకి ఒక డేట్ అనేది ఒక పర్టిక్యులర్ ఫార్మాట్‌లో ఉంది. దాన్ని మనం ఇంకొక ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేయాలి అనంటే, మనం కోడ్ రాయకుండా యాంగులర్‌లో పైప్స్ అనేవి కొన్ని డిఫాల్ట్ ఉంటాయి. మనం కూడా మనకు ఓన్ పైప్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఈ పైప్స్ అనేవి ఏం చేస్తాయంటే, ఇన్‌పుట్‌ని ఒక ఫార్మాట్‌లో తీసుకుంటే, ఇంకొక ఫార్మాట్‌లో రిటర్న్ చేస్తాయి. అది మనం మెన్షన్ చేయాలి. మనకి ఏ ఫార్మాట్‌లో కావాలని. అలా కొన్ని ప్రీ డిఫైన్డ్ పైప్స్ ఉంటాయి. నెక్స్ట్ సర్వీసెస్. ఈ సర్వీసెస్ అనేవి ఎందుకనంటే, మన యాంగులర్ అప్లికేషన్‌లో మనకి డేటా అనేది ఎక్కడి నుంచి వస్తుందో, దాన్ని సర్వీసెస్ అని సెపరేట్‌గా ఒక టైప్ స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో తీసుకొస్తామనమాట. అంటే ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఉంది.
ఈ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంటుంది? డేటాబేస్‌లో ఉంటుంది. సో, ఆ డేటాబేస్ నుంచి తీసుకురావాలి అనంటే సమ్ కోడ్ అనేది రాయాలి కదా! ఆ కోడ్ అనేది మనం సర్వీసెస్ సెక్షన్‌లో రాస్తామనమాట. నెక్స్ట్ హెచ్‌టిటిపి. ఈ హెచ్‌టిటిపి మాడ్యూల్‌నే యూజ్ చేసి మనం ఒక డేటాబేస్‌కి కానీ, ఒక ఏపీఐకి కానీ రిక్వెస్ట్ పంపడానికి యూజ్ అవుతుందనమాట. సో, ఇది మెయిన్‌గా మనం యాంగులర్‌లో నేర్చుకోవాల్సినవి ఇంకా చాలా ఉంటాయి. ఆర్ఎక్స్‌జేఎస్ అబ్జర్వబుల్స్ ఇంకా అలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. మనకి ఇవైతే కంపల్సరీ తెలియాలి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.